ఈరోజు అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాజు యువ వికాసంలో సిబిల్ పేరు మీద అనేక ఇబ్బందులు పెట్టి ఈరోజు నిరుద్యోగులతో చెలగాట మారుతున్నారు. గతంలో మీరు చెప్పారు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రాజు యువ వికాసం పథకం ఇస్తామని చెప్పారు. కానీ పథకం అప్లై చేసుకున్న తర్వాత దాదాపు 16 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఆశతోని ఒక పథకం వస్తే మనం ఏదో జీవన విధానంలో మనం ఏదో దుకాణమో ఏదో పెట్టుకొని బతుకుతాం అంటే దీన్ని కండిషన్లు పెట్టి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి సిబిల్ అని అనేక రకాలుగా రేషన్ కార్డ్ అని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రోజు రాజు యువ వికాసంలో అసలు ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగం మీద కనీసమైన ప్రేమ ఉంటే మీరు దయచేసి వెంటనే అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రాజు యువ వికాసం ఇవ్వాలని కూడా అఖిల భారత యువజన సమైక్యగా నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యారంగం ప్రారంభమైంది, స్కూల్స్ అన్ని ప్రారంభమైంది. కానీ ప్రభుత్వ స్కూల్లో మౌలిక సదుపాయాలు లేవు, పుస్తకాలు రాలేదు, డ్రెస్లు ఇయ్యలే. అనేక రకాలుగా ఈ రోజు ఒక పక్కన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజు దోపిడీ చేసుకుంటూ వేలాది కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో పక్కన ప్రభుత్వ స్కూళ్ల మీద సౌత్ ప్రేమ చూపెడుతుంది. ఈ రోజు ఎప్పుడు దాకా కూడా దాదాపు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మన స్కూల్ ప్రారంభమైతే సమస్యలు స్వాగతిస్తున్నాయి. విద్యార్థులకు నీళ్లు లేవు, బాత్రూమ్ చక్కగా లేవు, టీచర్లు వస్తారు, అనేక రకాలుగా ఈ రోజు మనం చూస్తున్నాం. వెంటనే ప్రభుత్వ విద్యారంగ సంస్థలను ప్రభుత్వం పరిష్కరించాలి. అదేవిధంగా ఇక్కడ ఫీజు దోపిడీని కూడా అడ్డుకట్టాలి. ఒక ఫీజు కంట్రోల్ చట్టాన్ని తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ కూడా ఈ రోజు ఇష్టం రాజ్యంగా ముఖ్యంగా కామిరెడ్డి ప్రాంతంలో శ్రీ నారాయణ స్కూల్స్ కాలేజీలు ఫీజు దోపిడీ చేసుకుంటూ అనుమతి లేకుండా స్కూళ్ళని నడుపుతున్నారు, కాలేజీ నడుపుతున్నారు. వాళ్లపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో అఖిల భారత యువజన సమితిగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉద్యమాలు నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించడం కూడా మా ఉద్యమం హెచ్చరిస్తాం.